హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ బీట్రూట్ హల్వా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము, 2 కప్పుల బీట్రూట్ తురుము వేయాలి. ఇవి రెండు బాగా కలిసేలా కలపాలి. డైలీ జ్యూస్ చేసుకోవడానికి కుదరని వారు ఇలా హల్వా చేసుకుంటే 10 to 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినొచ్చండి. ఇందులో ఉన్న వాటర్ పోయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. 3 కప్పులకి 1.5 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కలిసేలా బాగా కలపాలండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఓకే అండి, బెల్లం కరిగింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. దగ్గర పడిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలండి. యాలకుల పొడి మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ హల్వాని ఇలాగే తినొచ్చండి, లేదంటే బ్రెడ్లో జాముకు బదులుగా పెట్టి ఇవ్వచ్చు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, హల్వా అయితే రెడీ అయింది. ఇలా ప్యాన్కి సపరేట్ అయితే హల్వా రెడీ అయినట్టే. స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసి బాగా కలపాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేయలేదు. ఈ హల్వాలో మిల్క్ కూడా యాడ్ చేస్తారు. నేను స్టోర్ చేసుకోవడానికి చేస్తున్నా కాబట్టి యాడ్ చేయలేదు. మిల్క్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఓకే అండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు హల్వాలో వేసుకొని మిక్స్ చేయాలి.
ఇప్పుడు వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన హల్వా పెట్టి స్ప్రెడ్ చేయాలి. చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ పైన వేరొక బ్రెడ్ స్లైస్ పెట్టి 2 పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.